సమిష్టి కృషితో అందరి భాగస్వామ్యంతో ఒంగోలు నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్లులో భాగంగా గత వైకాపా ప్రభుత్వం హయాంలో ఎన్నాగ్రహారం, వెంగముక్కపాలెం గ్రామాల్లో భూములు సేకరించి వాటి అభివృద్ధికి 21.33 కోట్లు కేటాయించారని, 12 పనులుగా విభజించి 10 కోట్ల వరకు ఖర్చు చేశారని, ఏ పనికి ఎంత బిల్లు చేశారన్న దాంట్లో స్పష్టత లేదని, ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. దుకాణాలు, స్థలాల ఆక్రమణపైన కూడా విచారణ చేయిస్తామని చెప్పారు. వారానికో డివిజన్ కార్యక్రమం కింద అక్కడి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఒక్కో డివిజన్కు ₹1 కోటి నిధులు అందజేస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్కడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒంగోలు నగరానికి రోజు తాగునీరు సరఫరా కోసం కేంద్రం నుంచి అమృత్ పథకం ద్వారా నిధులు తెస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొందరు వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులుగా చలామణి అవుతూ పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని 7వ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో 36 అంశాలు, అత్యవసర సమావేశంలో మరో 4 అంశాలపై చర్చ జరిగింది. వీటిలో 2 వాయిదా వేశారు. అగ్రహారం, వెంగముక్కపాలెం లేఅవుట్ల అభివృద్ధి పనులు బిల్లులు చెల్లింపు అంశాన్ని గత సమావేశంలో లానే ఈసారి వాయిదా వేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన వాటిని రద్దు చేయాలని, షాదీఖానాకు విధించిన 4 లక్షల పన్నును తగ్గించాలని పలువురు కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఇప్పుడు ఈ సమావేశానికి మన అధికారులు అంటే అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎంఏ గారు, ఏసీపీ గారు, అంటే కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్లో ఎంఏ గారు, అలాగే డిఈలు, ఏలు అందరూ కూడా కొత్త వాళ్ళే. అలాగే టౌన్ ప్లాన్ సెక్షన్ నుంచి కూడా అందరూ ఏసీ దగ్గర నుంచి మరి టీపీఓ, టీపీఎస్ కూడా అందరూ, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా కొత్తలే. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి, కౌన్సిల్ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిసేపు మాకు జిల్లా అవార్డుని కేటాయించాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఓవర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అధ్యక్ష. దాదాపుగా 4 రోజుల్లో వాటర్ సమస్యను క్లియర్ చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ గారు 15 రోజులు దాటినప్పటికీ మరి వారికి సరైనటువంటి అవగాహన ఉందా లేదా అని చెప్పి మా అందరికి అనిపిస్తుంది. ఒంగోలు నగరంలో మంచినీటి అంతటి తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి దీని మీద అలానే శానిటేషన్ గురించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మీ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో జీరో వరకు కూడా మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ముందుగా పంపించడం జరిగింది. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మీకు ఈ టేబుల్ మీద పెట్టిన ఎరాటర్లు కాపీలు కూడా పరిగణలో తీసుకోవాల్సి కోరుచున్నాం. అజెండా అంశం 1, కౌన్సిల్ తీర్మానం నంబర్ 8 తేదీ 13/9/2024 వాయిదా పడిన అంశమును సమర్పించడమైనది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధినందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా శ్రీ కలెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాశం జిల్లా వారు జగనన్న కాలనీకి సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని మల్లేశ్వరపురం యజ్ఞగ్రహారం గ్రామం ఎకరా 209.49 సెంట్స్ ల్యాండ్ మరియు వెనుముకలపాలెం గ్రామం నందు ఎకరా 220.53 సెంట్స్ ల్యాండ్ నందు స్టోన్ ప్లాంటేషన్ అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్డు ఏర్పాటు చేయడానికి మొత్తం 12 పనులకు సంబంధించి ₹21.335 కోట్లకు ఆర్సీ నంబర్ E1/778/APS/SHCL/YSR హౌసింగ్. ఈ వర్షకి సహకరించినటువంటి సిబ్బందికి కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ కమిషనర్ గారికి కానీ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తాను అధ్యక్ష. ఇది సారు అప్పుడే రాగానే కూడా ఒంగోలు పరిస్థితిని చూసి వాటర్ ఒక వారం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ఏర్పరిచిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది చాలా అపూర్వమైనటువంటి ఘట్టం అధ్యక్ష. దీనివల్ల ప్రాక్టికల్ గా నేను మా డివిజన్లో చూశాను అధ్యక్ష. ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ ముందు ఎట్లా ఉంది, మన శానిటేషన్ చేసిన తర్వాత ఎట్లా ఉందని కూడా ఫోటోగ్రాఫ్స్ తీసి వాటన్నిటిని కూడా డివిజన్ యొక్క మ్యాప్ తీసి వాటి కూలంకషంగా వాటి మీద
డే అండ్ నైట్ కూడా కమిషనర్ గారు చొరవ తీసుకొని దానికి చాలా వర్క్ చేశారు. దీంట్లో ముఖ్యంగా 3 లక్షలు పెట్టారు అప్పుడు. దాంట్లో 9,95,00,000 ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. దేనికి అయిపోయింది అనేది అర్థం కావట్లా. గ్రావెల్ రోడ్ ఒకటి ప్లస్ క్వారీ రమేష్ ఒకటి అని చెప్పేసి దానికి డ్రా చేసుకున్నాను. దాన్ని మన వాళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మన వాళ్ళ చేత కూడా మీరు ఎంక్వైరీ చేయించండి. కొంచెం త్రిమైన కమిటీ చేద్దాం అనుకున్నాం. ఒక సభ్యుడిని ఒక అధికారిని అందరినీ వేసేసి దాని మీద లోతుగా వేసి దాని మీద జరిగిందా లేదా, జరిగితే ఇద్దాం, మనకి దాని మీద తప్పే కాదు. జరగకుండా డబ్బులు డ్రా చేసుకుంటే దాని మీద ఎంక్వైరీ కమిటీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఇది లేట్ అవుతుంది కాబట్టి సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ సీఎం గారిని అట్లా కలుస్తూ ఉన్నాం. కలిసేటప్పుడు దీన్ని కూడా అంశం కూడా దీన్ని తీసుకెళ్ళి దీని మీద గ్రీవెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆయన కూడా అడుగుతాం. ఖచ్చితంగా కూడా దీనికి తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి 40 కోట్లు రోడ్ ఫార్మేషన్కి వాటికి కనెక్ట్ ఇచ్చారు. దాన్ని డ్రా చేసుకున్నారు. దాంట్లో 4 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళా 21,30,00,000 దీనికి మళ్ళా ఉంది. మొత్తం 60 కోట్లు అయితే మొత్తం కూడా దీన్ని ఎంత జరిగిందనేది కూడా చూసుకోవాలి. రెండో విషయం వచ్చేసి మనకి ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి పట్టాలు కూడా ఇవన్నీ కూడా ఫోర్జరీ పట్టాలు ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ అయిపోతే కోర్టు తేలిన తర్వాత దాన్ని కూడా ఎట్లా చేయాలనేది మనం సభలో మళ్ళీ మాట్లాడుకొని మనం ముందుకెళ్దాం. రెండోది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అనేది మనం వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. ఇప్పటికి 6 నెలల్లో రాగానే అధికారులు మారటానికే 3 నెలలు పట్టింది. లేట్ అయింది సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే 15 డేస్ లోపల మొత్తం మారుతారు. మనం ఈసారి ఏమైపోయిందంటే 3 నెలలు లేట్ అవ్వటం వల్ల అధికారులు వచ్చే లోపలే మనకి 3.5 టైం అయిపోయింది. దాని తర్వాత వచ్చిన తర్వాత మనం ఇమ్మీడియట్గా ఒక్కొక్క డివిజన్లో ఒక కమిటీలు వేసాం, 3 కమిటీలు వేసాం. 3 ఒక డిఈ, ఏఈ, శానిటేషన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అందరిని కూడా వేసాం. ఏసీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని డివిజన్స్ అయినాయి, కొన్ని డివిజన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నారు. 4 రోజులు కాలువలు తీయటం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, జగన్ క్లియరెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకొని బయటకు వచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతోపాటు సచివాలయం వాళ్ళు కూడా డోర్ టు డోర్ వాళ్ళని వెళ్ళమని చెప్పాము. ఎందుకంటే వేగ్గా పట్టాలు ఇవ్వటము, వేగ్గా మనం పెన్షన్ ఇవ్వటం, పోయినసారి పెన్షన్ అందరి అవసరం ఉండే వాళ్ళకి తీసేశారు, లేని వాళ్ళకి కొంతమందికి ఏమో పెన్షన్లు ఇచ్చారు. ఇలాంటివి కూడా ఉండకూడదని చెప్పేసి పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, హౌసింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇల్లు లేక సొంత ఇల్లు బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కానీ వచ్చే వాళ్ళకి వస్తూ ఉన్నాయి, వాళ్ళు అమ్ముకుంటున్నారు, పోతున్నారు. దాని మీద డోర్ టు డోర్ సచివాలయం వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పూర్తి డేటా తీసుకోమన్నాం. సొంత ఇల్లా కాదా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్ ఉందా, లేకపోతే మీకు పెన్షన్లు ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా, ఉద్యోగం లేదా మీ పిల్లలకి, అన్నీ కూడా ఒక డేటా రెడీ చేసి తిప్పుతున్నాం. ఆ డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏ డివిజన్లో ఎంతమందికి పెన్షన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో మన వాళ్ళ చేత, అధికారుల చేత, ఎవరైతే సచివాలయంలో ఉన్నారో వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. దాంతోపాటు మంచినీళ్ళు ఏమైపోయిందంటే భాగ్యనగర్లో 4-5 డేస్ నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. టౌన్ అంతా సగం ఆగిపోయింది. దానివల్ల ఈ రోజుకి కొన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేస్తున్నారు, మళ్ళా అది అవ్వట్లేదు. మళ్ళీ రెక్టిఫై చేశారు, అవ్వట్లేదు. నిన్న రెక్టిఫై అయింది. తర్వాత వాటి నుంచి వాటర్ వదులుతున్నారు. ఇంకా 2 డేస్ అయితే స్టేజ్ లైన్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎప్పుడో వేసిన 30-40 సంవత్సరాలు పైప్ లైన్ ఉన్నాయి కాబట్టి కొన్ని దగ్గర ఈ ప్రాబ్లమ్ సమస్య ఉంది. ఇది మేజర్ డ్రైనేజ్ది కాబట్టి, డ్రింకింగ్ వాటర్ది కాబట్టి దానివల్ల మిగతా ఏరియాలు కూడా ఆగిపోయినాయి. అవి కూడా రెక్టిఫై అయిపోతే మంచినీళ్ళు కూడా స్టేజ్ లైన్ అవుతాయి. అవి కూడా ఖచ్చితంగా 2 రోజుల లోపల అవి కూడా అవుతాయని చెప్పి నగరపాలక సంస్థ సాధారణ నిధుల ద్వారా చేపట్టవలసిన పనులు అధ్యక్ష ముఖ్యంగా మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు యూఓ నోట్ నెంబరు 2569C644/428/2024 తేదీ 27/9/2024 మేరకు ఈ సంబంధించిన పనులు మినహా 1/4/2024 నాటికి ముందుగా ప్రతిపాదించిన అన్ని రకాల వర్కులను రద్దు చేయవలసిన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. అంతేగాక 25% లోపు ఉన్న పనులని కూడా వాటిని రద్దు చేయడం కోరుచున్నారు అధ్యక్ష. పైన ఆదేశాల మేరకు ఈ అంశాలన్నింటినీ రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. సబ్జెక్టులు పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఇచ్చారు 9 నెలల్లో వస్తే మనకి
కౌన్సిలింగ్ సబ్జెక్టులు పెట్టి అంశం అనేది ఇప్పుడు రద్దు చేస్తున్నామని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చారు అధ్యక్ష. సరే దాని గురించి కాదు, ముఖ్యంగా కొన్ని డివిజన్లో అయితే మా డివిజన్లో కూడా వర్క్ జరుగుతుంది అధ్యక్ష. జనరల్ జరుగుతున్న వాటిని కూడా దయచేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ అయ్యింది, జరుగుతున్న వర్కులు మీరు క్యాన్సిల్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక జనరల్ ఫండ్కే సంబంధించిందా లేదంటే ఈ గ్రాండ్ 15 ఫైనాన్స్ ఇవి కూడా ఉన్నాయి అధ్యక్ష, వీటికి సంబంధించి కూడా ఏదైనా క్యాన్సిల్ చేయమని ఇచ్చారు. ఉన్నటువంటి వాటిని మాత్రమే మనము ఈ విధంగా రద్దు చేయబోతున్నాము. సో ఇందాక గౌరవ కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఆ పని మరి ఎంత మేరకు జరిగి ఉంది, అది మోర్ దెన్ 25% ఉంది, అది ఒకసారి చూసి దాన్ని బట్టి మీతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. 1/4/24 లోపు ఏవైతే వర్క్ శాంక్షన్ అయి ఉన్నాయో, ఏవైతే టెండర్స్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చున్నారో, ఏవైతే అగ్రిమెంట్ అయి ఉన్నాయో, 25% లోపు ఏ వర్క్స్ జరిగి ఉన్నాయో వాటన్నింటినీ క్యాన్సిల్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత మన గత ప్రభుత్వంలో కూడా 29/5/2019 కూడా ఇదే విధంగా జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా 27/9/2024 ఈ జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకమైనటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులు అందరూ అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. అవును సార్, అంటే ఇన్స్పెక్షన్ తీసుకున్నాం సార్ అవసరాన్ని బట్టి. మనకు అత్యవసరంగా కావాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనకి తుఫాన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి కొంచెం మేడం గారి ఇన్స్పెక్షన్ తీసుకొని అవి స్టార్ట్ చేసి పెట్టారైతే 3వ నెంబరు 4వ నెంబరు 5వ నెంబరు 6, 7, 10, 11, 12, 13, 18, 30, 31 మొత్తం 10 అంశాలు క్యాన్సిల్. దానికి ఎందుకు పెట్టారు అజెండాలు అవన్నీ? అదే అజెండాలోకి వచ్చిన తర్వాత ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అందువల్ల ఇది మామూలుగా జీవో ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల పెట్టాల్సింది అది మిస్టేక్ జరిగింది సార్. అందువల్ల కౌన్సిల్ దృష్టిలో పెట్టి మళ్ళీ రీటెండర్ చేస్తాం సార్. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇప్పుడే మీరు మీ చేంబర్లో నుంచి వచ్చేటప్పుడు కౌన్సిల్ హాల్ అనేది కొంతవరకు ఈ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం సీలింగ్ కూడా పడిపోయిన తర్వాత దీనిని కొంచెం రిపేర్ చేయాల్సి వచ్చింది. ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ అండ్ కమిషనర్ గారు, చాలా చక్కగా కూడా చేస్తున్నారు. ఇది అందంగా ఉన్నది, బాగున్నది. అయినా ఇది పర్మనెంట్గా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం ముందు నుంచి గౌరవ శాసనసభ్యులు గారు చెప్తున్నారు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి కట్టుకునేదానికి మనకు అనుమతులు కూడా కొంతవరకు వచ్చున్నాయి. దానికి ప్రభావంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా అంటే గడిచిన సమావేశానికి మధ్యలో కూడా వారి ఆశీస్సులతో పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీకి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా నన్ను నియమింపు చేసినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అంటే లోకేష్ బాబు గారు కూడా వారికి మనస్ఫూర్తిగా బాగుండుకుంటున్న తర్వాత ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఈ కమిటీలో అర్బన్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమంది. ప్రప్రదంగా నేను ఒంగోలుకే దీనికి ఎక్కువగా కూడా ప్రధాన ఇచ్చుకుంటూ అధికారుల్ని అక్కడ ఉన్న వారిని కూడా సెక్రటరీ అర్బన్ అఫైర్స్, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా వేరే నాకు ఒంగోలు పార్లమెంటు ప్రత్యేకంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కావాల్సిన అంశాలన్నీ కూడా తర్వాత వారు కూడా తదితర ఫండింగ్ ఏజెన్సీస్ అంటే హడ్కో అనేది ఉంటుంది, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్బిసిసి అనేది నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అని, ఎన్హెచ్బి అనేది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది కూడా, దాంతోపాటు నబార్డ్ అనేది కూడా, ఇవన్నీ నిధులు కూడా ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకునే దానికి వీలవుతుంది అనేది కూడా వారి సూచనలు ఇవ్వటం, నేను వారితో కూడా మాట్లాడటం కూడా జరుగుతున్నది. మనకి ఇక్కడ ఒంగోలు టౌన్ ప్రాంతంలో అంటే మున్సిపల్ లిమిట్స్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు ఆఫీస్ బిల్డింగ్ అనేది మనకు ఎంతో అవసరం ఉన్నది. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది గౌరవ శాసనసభ్యులు గారు కూడా ముందు నుంచి దాన్ని కూడా చర్చిస్తున్నారు. దానికి ఏ విధంగా కూడా ఫండ్స్ అనేది రావాలనేది ఒకసారి మంత్రి గారు నారాయణ గారితో కూడా మేము కూడా మాట్లాడడం కూడా జరిగింది.
అంటే స్టేట్ రికమెండేషన్ ఇచ్చిన మస్ట్ మన కమిషనర్ గారు సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్కి పంపిస్తే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తేనే ఇవన్నీ కూడా పనులు అక్కడ చేసేదానికి వీలు అవుతాయి. పోతురాజు కాలం మోడర్నైజేషన్ అనేది కూడా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఆ ప్రతిపాదన కూడా చెప్పడం కూడా చూసాం మనం. అమృత్ 2.0 ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆచరణలోకి తీసుకురావాలనేది గౌరవ శాసనసభ్యులు గారు ఆ రోజు కూడా మీటింగ్లో చెప్పడం కూడా చాలా ఆనందదాయకరము. ఇక డెవలప్మెంట్ అంటే మున్సిపల్ వేకెంట్ సైట్స్ అనేది చాలా వరకు మనకు టౌన్లో ఉన్నాయన్నప్పుడు కూడా ఈ సంస్థలు నేను చెప్పినట్టుగా హడ్కో, ఎన్బిసిసి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వీరందరూ కూడా వారే డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం భారం అనేది మామూలుగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు అనేది పర్సంటేజ్ ఉంటుంది, షేరింగ్ అనేది. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిధులు అనేది పెట్టలేక, ఎందుకంటే ఈ మధ్యనే మనం 2007 అంటే అగ్రహారం గేట్ అనేది ఎప్పటి నుంచో మనం ఆలోచిస్తున్నాం. 50-50 షేరింగ్ అనేది, కాస్ట్ షేరింగ్ అనేది ముందు ఉన్న నిబంధనలన్నీ కూడా తొలగించి 100% రైల్వే డిపార్ట్మెంట్ పెట్టేదాకా కూడా మనం ఆచరణలోకి తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అనేది కూడా ఏమి లేకుండా కూడా ఇవన్నీ ఈ ఫండింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఆ అమౌంట్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మనం ఉన్నాం. వారందరినీ ఒకసారి పిలిపిస్తాం మనం. గౌరవ శాసనసభ్యులు గారు మనందరం కూడా టౌన్లో డెవలప్మెంట్లో మంత్రి గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా అంటే కార్పొరేషన్కి రెవెన్యూ అనేది పర్మనెంట్ రెవెన్యూ కూడా ఎక్కువగా మనం తయారు చేసుకునే దానికి ఈ పెట్టుబడి ఇప్పుడు మనకున్నాయి, చాలా వేకెంట్ సైట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం గట్టిగా కృషి చేస్తాం. ఇకపోతే పూర్తిగా రెండవ బస్ స్టాండ్ అనేది కూడా ఎప్పటి నుంచో మనకు టౌన్ చాలా అవసరం ఉన్నప్పుడు ఊరు బయట బస్ స్టాండ్ పెట్టుకున్నా కూడా చాలా విధాలు కూడా బాగా ఎక్కువ డెవలప్మెంట్ అనేది చేసుకునేదానికి కూడా ఈ ఫండింగ్ కూడా వారితో కూడా చర్చించడం కూడా జరిగింది. ఇక ఆడిటోరియం అనేది ముఖ్యంగా కూడా మంచి స్థలం అనేది కూడా గౌరవ శాసనసభ్యులు గారు, మీరు కూడా కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చి మంచి ఆడిటోరియం నిర్మాణం అనేది కూడా మనకు ఒంగోలు చాలా అవసరం ఉంది. కాబట్టి అది ఒక 700-800 సీటింగ్ అనేది కూడా పెద్ద ఆడిటోరియం నిర్మాణం చేసేదానికి అది కూడా ముందుకు కూడా వెళ్ళేదాని కొరకు మనం గట్టిగా కృషి చేస్తాం. ఇక క్రికెట్ స్టేడియం అనేది గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్తున్నారు. మనీ క్రికెట్ స్టేడియం అంటే పీవీఆర్ బాయ్స్ స్కూల్లో కూడా పెట్టుకునే దాని కొరకు ఎన్నో విధాలుగా కూడా మనకు ఏరియా బాగున్నది. కాబట్టి దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా అన్ని విధాల ఒకసారి వాళ్ళందరినీ కూడా అధికారులు తీసుకొచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏ ప్రాజెక్టుకి ఎంతవరకు నిధులు కావాలంటే అది కూడా మనం ఆలోచించుకొని ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితోనూ అంటే నారాయణ గారితో మంత్రివర్గం కూడా వారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కూడా మనం దీన్ని కూడా చర్చించి వారి ద్వారానే ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉండి మనకు అవకాశం అనేది వచ్చినది. కాబట్టి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునే దాని కొరకు నా వంతు కృషిగా చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ అర్బన్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది గౌరవ కార్పొరేటర్స్ కూడా అడుగుతున్నారు. దానికి మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో కూడా రేపు కలవబోతున్నప్పుడు అది కూడా ఒక అంశంగా కూడా అది కూడా చాలా వరకు ముందుకు కూడా జరుగుతుందనేది మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నారని తెలుపుతున్నాను నేను. ఇకపోతే గాంధీ పార్క్ దగ్గర కాంపౌండ్ వాల్ విషయం అనేది కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను, డిఈ గారు కూడా చెప్తున్నాను. ఆ కాంపౌండ్ వాల్ ఏంటంటే షిఫ్ట్ తీసివేసి ఓ ఫెన్సింగ్ అని మనం గ్రిల్ అనేది పెట్టుకుంటే చాలా అందంగా ఎక్కువ మంది వాడుకునే దాని కొరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే మన కార్పొరేటర్స్ చెప్పారు, వాళ్ళ కార్పొరేటర్స్ రెస్ట్ రూమ్ అనేది కమిషనర్ గారు మీరు కొంచెం ఆలోచించి కొత్త బిల్డింగ్ వచ్చే లోపల వాళ్ళకు ఒక రూమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని కూడా తెలుపుకుంటూ సమయం ఎక్కువ సమయం తీసుకున్నాం మీకు, అందుకని మమ్మల్ని కూడా మన్నించాలని కూడా కోరుకుంటూ మేము మళ్ళీ సందర్భంతో వాళ్ళు కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రోగ్రాము మీ అనుమతితోనూ మన గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి అనుమతితోనూ వారు ఎట్లా ఉంటారు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరు కార్పొరేటర్స్ వారి అనుమతితో కూడా మేము ఈ సమావేశం నుంచి త్వరగా బయటపడాలని కూడా అనుకుంటున్నందుకు మన్నించమని కూడా కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్ చేసే దాంట్లో పాత్రగా బాగుంటుకుంటాం, ఎప్పుడు కూడా సేవలో కూడా ఉంటుందని మేము కూడా తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత వస్తుందో చూసుకొని అన్ని ఏరియాలలో ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, కమిషనర్ ఆఫీసు ఇవన్నీ దాంట్లో పెట్టాలని చెప్పేసి ప్రపోజల్స్ కూడా పెట్టాము. వస్తే గవర్నమెంట్ బిల్డింగ్స్ ముందు
సిఎస్ఆర్ ఫండ్లో నుంచి 100 కోట్లు వచ్చిందంటే 100 కోట్లు మొత్తం తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రపోజల్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో మన బిల్డింగ్ మాత్రం కొత్త బిల్డింగ్లో వెళ్ళిపోతుంది. 2 సంవత్సరాలు సార్ మేము ఉండగానే అది మొదలు పెట్టాలని మాకు ఆటోమేటిక్గా పెట్టేయాలి. ఎందుకంటే మేము కష్టపడి రెడీ అయ్యేటట్టుగా కూడా ఖచ్చితంగా అంటే మేము ఈ సంవత్సరాల్లోనే కొంతవరకైనా సరే చేసి మా పిల్లలంలో చిరస్థాయిగా ఉండేటట్టుగా మేము సహకరించాల్సి భూమి 10 రోజులే వేస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సంతోషంగా మీ పేర్లన్నీ ఉంటాయి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అన్నా రెడీ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ అన్నా రెడీ అవుతుంది. మీ ధర్మయ్యాలో తప్పకుండా. డెవలప్మెంట్ చూస్తున్నారా కానీ ఒంగోలు మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. టౌన్లో 35 డివిజన్లు, చుట్టూ 15 డివిజన్లు ఉన్నాయి. 35 డివిజన్లో కూడా ఎక్కువ మనకు పనులు వస్తున్నాయని కూడా అక్కడే. కానీ రోడ్లు మెటీరియల్ పోవడం ఇబ్బందినో, కళ్ళు ఉన్నాయనో, ఈ పైప్ లైన్ కష్టమనో, డ్రైన్స్ కష్టమనో అని చెప్పి టౌన్లో డివిజన్లో ఖర్చుకోవట్లేదు అధ్యక్ష. కేవలం చుట్టూ ఉన్న డివిజన్లే డెవలప్మెంట్కి ఉన్న డివిజన్లో మీరు డెవలప్మెంట్కి పరిశీలన చేస్తారు. అలా కాకుండా ప్రతి డివిజన్లో అవసరమైనవి కూడా పరిశీలించి ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ కమిషనర్ గారు కానీ వాటి ప్రకారం డెవలప్మెంట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఒక్కో డివిజన్ కోటిన్నర పెడితే దాదాపు అయిపోతుంది. మొత్తం ఇంకే డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా చేద్దామని ఇప్పుడు మీ డివిజన్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మన రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే సార్ సబ్మిషన్ సార్ మనకు మంత్రి గారు 10-15 కోట్ల రూపాయలు సాధారణ నిధులు పిలిచినటువంటి వస్తువులకు సంబంధించిన వ్యవహారంలో ప్రతిసారి మీటింగ్లో మాట్లాడారు. క్యాన్సిలేషన్ చేసి ఫ్రెష్గా కట్టండి. కానీ ఏదో ఇప్పుడు గవర్నమెంట్ డేట్ ఇచ్చేసారు, కట్ ఆఫ్ డేటు, లోపల కన్విన్స్ అయినటువంటి వర్కులు దాంట్లో పర్సంటేజ్ ఈరోజు చేస్తేనే క్యాన్సిలేషన్. కానీ ఒంగోలు భారత సంస్థలో ఆర్థిక పరిస్థితి బాగా మనం ఏమైనా సాధారణ నిధుల ద్వారా పన్నులు పిలుస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ ముందుకు రావుతున్నారు. థర్డ్ టైం వచ్చి థర్డ్ కాలుకి వస్తే కానీ వాళ్ళు టెండర్ రావుతున్నారు. దాదాపుగా ఒంగోలు భారత సంస్థ 60 కోట్ల రూపాయల డెఫిసిట్ అవుతుంది. ఉందధ్యక్ష. దాన్ని ముందుగా మాట్లాడడం సభ కాదు అధ్యక్ష. వచ్చినప్పుడే మాట్లాడాలి అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తున్నాం అధ్యక్ష. అజెండా అంశం వచ్చినప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. టెండర్ అప్రూవల్కి ఈరోజు వచ్చింది. వాస్తవంగా టెండర్ అప్రూవల్ వచ్చింది. పత్రాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే క్యాన్సిలేషన్ అని ఉంది. కానీ ఒక జీవో రావడం వల్ల ఈరోజు పెట్టాడు. కానీ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశారు కానీ 6 నెలల నుంచి 10 నెలల వరకు సర్వీస్ రాదు. అది ఎంకరేజ్మెంట్ అయింది అధ్యక్ష. ప్రతి మీటింగ్లో నేను అడుగుతూనే ఉన్నాను. అది బిలాల హోటల్ 35 అడుగుల రోడ్డుని బిలాల హోటల్ ఆక్రమించారు. అదేవిధంగా గ్రీన్ బెల్ట్ 20 ఫీట్ ఆక్రమించారు. దానిని ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఆయన వెంటనే రీటెండర్ పిలిపించి అది ఇమీడియట్గా వేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ కోసం దాదాపు ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్స్ వినపం చేస్తున్నాము. రేపు 2026 ఎలక్షన్ గెలబోతున్నాం కాబట్టి అభివృద్ధి కాని డివిజన్ని తొందరగా అభివృద్ధి చేసి ఫస్ట్ అంటే ఇంట్లో మొదటగా చేయాలని కోరుకున్నాను. గతంలో కూడా సంస్థలు తెలియబడటం జరిగింది. మళ్ళీ 26కి మళ్ళీ ఎలక్షన్ వెళ్తాను కాబట్టి ఈ వర్క్ లోడ్ కొన్ని క్యాన్ చేసి ఎవరైనా కాంట్రాక్టర్లు చేయాలనుకున్నాం కాబట్టి అభివృద్ధి కాని డివిజన్లు మనం ఫస్ట్గా అభివృద్ధి చేస్తేనే ప్రజలు మళ్ళీ ఓట్లు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇందాక డిప్యూటీ మేయర్ బుజ్జి గారు కూడా చెప్పారు మాకు డివిజన్లు కొన్ని అభివృద్ధి చేయలేదని. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు దీన్ని వినపం చేసుకున్నాం సార్. మా డివిజన్లో అభివృద్ధి చర్యలు పదే వినియోగించుకుంటున్నాం కాబట్టి రేపు ఏదైనా వర్కులు పెడితేప్పుడు కార్పొరేట్లు కొంచెం పిలిచి మాట్లాడి ఎవరికి ఫస్ట్ టైం చేయాలో కూడా అట్లాంటి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఆ కాలువలు సమంజసంగా లేవు. అప్పటికి కూడా కొన్ని పగిలిపోయి ఉన్నాయి, అర్బన్ హౌస్లో ఉన్నాయి. డ్రైనేజ్ మాత్రం సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు. ఇది కమిషనర్ గారు కూడా చూశారు. ఆయన డే 1 నుంచి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి వాళ్ళు తిరుగుతున్నారు, గమనిస్తున్నారు. దానికి తగినటువంటి పరిష్కారాలను చూసుకొని మాకు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. రెండవది
మంచినీళ్ళు పైపు లైన్స్ కూడా కొన్ని చోట్ల మాకు లేవు. ఉన్న చోట కూడా కొన్నిసార్లు వాటర్ రావడం లేదు, అదొక ప్రాబ్లం. ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వలన రంగు రోడ్లో చిన్న వినాయక గుడి కూడా ఉంది మేడం. ఆ వినాయక గుడికి తరచూ చాలా మంది బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఆ కాలం పొంగి ఆ వాటర్ వచ్చేసి గుళ్ళో కూడా వెళ్తుంది. దానివల్ల మన కార్తీక మాసంలో సాములు మాల వేసిన వాళ్ళు కానీ ఈ వర్షాలు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం లోపల పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడంతా బురద అయిపోయి డ్రైన్ పొంగి లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మన కమిషనర్ కాదు స్పెషల్ డ్రైవ్ వచ్చినప్పుడు వాటిలో చూపించారు ఆ కాలం. అది పోయినసారి 19లోనే దాదాపు ఫైనల్ స్టేజ్లో ఆగింది. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళు 7 months అన్నారు, మనం 9 months లోపల ఖచ్చితంగా అది క్లియర్ అయిపోతుంది. అదే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ గారు రైల్వే ఇంజనీరింగ్ మన మున్సిపాలిటీ సంబంధించిన పరిధిలో ఉన్న డ్రైనేజ్ మార్పు డ్రైనేజ్ కాదు, అక్కడ బిల్డింగ్స్ కొన్ని అడ్డ ఉంటాయి, మన వాళ్ళు చూస్తారు. మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తారు. అయిపోతుంది. జనరల్ కూడా అయిపోయింది. 9 నెలలు అయిపోతుంది. ఈ టైంలోనే రాయిగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా దత్తాత్రేయ ప్రజలకు కూడా న్యాయం చేయండి సార్. అలాగే చాలా